శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మరి విశ్వావసునామ సంవత్సర కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉంది, విశ్వావసునామ సంవత్సరంలో అనేది మనం చూద్దాము. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2. అంటే 8 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఖర్చు, మిగిలిన 6 రూపాయలు అయితే మిగుల్లో ఉంది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. అంటే 7 మంచి అంటున్నారు, 3 చెడు అంటున్నారు ఈ రాశి వారికి. మరి ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలని కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి వ్యయంలోకి వెళతాడు. అలాగే శని భగవానుడు కూడా, మరి రాహువు కేతువు కూడా మే 18న మారడం అయితే జరుగుతోంది. ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మారడం వల్ల మరి యొక్క కర్కాటక రాశి వారికి అయితే ఎలా ఉంది ఏమిటి అనేది మనం చక్కగా చూద్దాం. ఇప్పుడు మరి భాగ్యస్థానం అంటే 9లో శని ఉండడం మరి ఒక విధంగా చూస్తే వీరికి ఈ కర్కాటక రాశి వారికి మంచిది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందువల్ల అంటే అది కలిసి వచ్చేటువంటి అవకాశం. అలాగే గురుడు వ్యయం అంటే గురుడు 12ఇంట్లోకి వెళ్ళడం, 12వ స్థానాన్ని వ్యయస్థానం అంటాము. అందువల్ల గురుడు వ్యయంలో ఉండడం వల్ల కొద్దిగా గురుబలం తక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే రాహు అష్టమం, అలాగే కేతువు ద్వితీయం అంటే 2వ స్థానంలో ఉండడం. అంటే రాహుకేతువులు ఇద్దరు కూడా కాస్త బాగానే ఉన్నట్లే వీళ్ళకి, ఈ యొక్క కర్కాటక రాశి వారికి. మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం నెలవారీ ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మరి మనం చక్కగా చూసుకోవచ్చు. ఈ ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే కుటుంబపరమైనటువంటి ఖర్చులు వీరికి కొంచెం అధికంగా పెరిగేటువంటి అవకాశం, విదేశీ ప్రయాణాలవి కూడా చేసేటువంటి అవకాశం కూడా మరి కనిపిస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా కొద్దిగా ఒడిదుడుకులు అయితే ఉంటాయండి. కొంచెం బాగా కష్టపడవలసినటువంటి పని ఎక్కువగా ఉంటుంది ఏప్రిల్ నెలలో. అలాగే మే నెలలో ఎలా ఉంటుంది అంటే మరి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జూన్ మాసంలో మనం జూన్ నెలలో చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలన్నీ కూడా మరి చక్కగా మరి సాగేటువంటి అవకాశం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మరి ఎదుర్కొనే విజయాన్ని సాధించేటువంటి అవకాశం అయితే మరి కనిపిస్తోంది. అలాగే మరి జూలై నెలలో ఎలా ఉంది అంటే స్థాన చలనాలు, అలాగే శుభకార్యాలు కూడా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే శుభకార్యాలంటే వివాహం జరగడం కానీ, వివాహం కుదరడం కానీ, ఏదైనా గృహం కొనడం కానీ, అలాగే మంచి పనులు ఏవైనా చేయడాన్ని శుభం అంటాము. అందువల్ల ఆ పనులన్నీ కూడా సాగేటువంటి అవకాశంగా చెప్పచ్చు. మరి ఆగస్టు నెలలో ఎలా ఉంది అంటే కొద్దిగా చిన్న చిన్న చికాకులు అయితే ఉంటాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అవి కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ సమయంలో కనుకను నవగ్రహాలకి ప్రదక్షిణం చేయడం, మరి ఆ స్వామివారికి ఏదైనా దీపారాధన చేయడం, అంటే నవగ్రహాలకు కాస్త దీపారాధనది కూడా చేయడం, 21 కానీ అలాగే 9 కానీ 11 కానీ ప్రదక్షిణలు చేయడం వల్ల మరి ఇటువంటి చిన్న చిన్న చికాకులన్నీ కూడా ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం అయితే వీరికి ఉంటుంది. మరి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందయ్యా అంటే మరి కాస్త కార్యాలన్నీ కూడా సాధించడం, అలాగే మరి ఎన్ని ఆటంకాలు వచ్చినా అంటే కష్టాలు వచ్చినా సరే ఆ కార్యాన్ని సాధించేటువంటి అవకాశం మనకి సెప్టెంబర్లో అయితే కనిపిస్తోంది. మరి అక్టోబర్ నెలలో ఎలా ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం ధైర్యంతో ఏదైనా మరి ఉద్యోగ విషయాల్లో కానీ అది అడుగు వేసినట్లయితే మరి కొత్త జాబులు అది కూడా మారేటువంటి అవకాశం కానీ, ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కానీ, అలాగే ఇంక్రిమెంట్లు అవి కూడా ఆగిపోయినట్లయితే ఆ సమయంలో పెరిగేటువంటి అవకాశం కానీ, అలాగే కొత్త ఉద్యోగం మరి వచ్చేటువంటి అవకాశం కానీ ఈ రాశి వారికి అప్పుడు చాలా చక్కగా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే నవంబర్ నెలలో ఎలా ఉంది అంటే విదేశీ ప్రయాణాలు, అలాగే
మరి ఎక్కడికైనా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. వీరికి ఆరోగ్యంపై కూడా కొంచెం దృష్టి సారించినట్లయితే చాలా అద్భుతంగా మరి ఫలితాలు అయితే ఉంటాయి. అంటే దీర్ఘకాలంగా బాధపడుతున్నటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే కూడా మరి తగ్గేటువంటి అవకాశం, తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం వీరికి నవంబర్ నెలలో అయితే కనిపిస్తోంది. డిసెంబర్ నెలలో ఎలా ఉంది అనేటువంటిది మనం చూద్దామండి. మరి అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం, మరి వీరికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఈ డిసెంబర్ నెలలో అయితే కొంచెం కనిపిస్తోంది. మరి జనవరి నెలలో ఎలా ఉంది అంటే వీరికి సన్మానాలు ఏవైనా పొందేటువంటి అవకాశం కానీ, అలాగే కొత్త పెట్టుబడులన్నీ కూడా పెట్టేటువంటి అవకాశం కానీ వీరికి, మరి అలాగే కొత్త నూతన వ్యాపారాలవి కూడా ప్రారంభం చేసేటువంటి అవకాశం వీరికి జనవరి నెలలో అయితే కనిపిస్తోంది. అలాగే ఫిబ్రవరి నెల ఎలా ఉంది అంటే శుభకార్యాల్లో పాలు పంచుకోవడం, అలాగే విద్య, కొత్త విషయాలు నేర్చుకునేందుకు మరి సుముఖత చూపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి మార్చి నెలలో ఎలా ఉంది అంటే సమాజంలో మంచి చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా మరి లభించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంది. కర్కాటక రాశి వారికైనా అయితే చెప్పుకోవచ్చు మనం. అంతేకాకుండా వీరి అదృష్ట సంఖ్య చూసినట్లయితే 2. ఈ 2 అంకెతో ఏదైనా చేసినట్లయితే మరి చక్కగా, అంటే ఏ పెట్టుబడులు పెట్టినా, అలాగే మరి మిగిలినవి ఏవైనా సరే 2 సంఖ్యతో చేసినట్లయితే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి యొక్క అవకాశం అయితే ఉంటుందండి ఈ 2వ నెంబరు వీళ్ళకి. అంతేకాకుండా వీళ్ళు ఏమి చెయ్యాలి అంటే గురుడికి సంబంధించింది ఏదైనా సరే, అంటే శనగలు కానీ శనగపప్పు కానీ దానం ఇచ్చుకోవడం వల్ల వీరికి గురుబలం అది కూడా చాలా చక్కగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందువల్ల గురుడికి సంబంధించింది ఏదైనా చేసుకోవడం కూడా చాలా విశేషంగా ఉంటుంది వీళ్ళకి. ఎందువల్ల అంటే మనకి గురుబలం ఉంటేనే ఏ పనైనా సరే ఎదరికి వెళ్తుంది, అది గ్రహించగలరు. మరి వీరు ఏం చెయ్యాలి అంటే దుర్గాదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే వీరికి మరి చక్కగా పనులన్నీ ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఈ దుర్గాదేవి యొక్క మంత్రాలు ఏమైనా శ్లోకాలు కానీ మనం చక్కగా జపం చేసినట్లయితే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, ఈ యొక్క శ్లోకాన్ని జపం చేసినట్లయితే, అలాగే దుర్గాదేవిని కనుకను ఎవరైనా దర్శనం చేసుకున్నట్లయితే, గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసినట్లయితే, దీపారాధనలవి కూడా చేసినట్లయితే వీరికి సమస్యల నుండి త్వరగా మరి బయటపడేటువంటి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తోందండి, గుర్తుపెట్టుకోగలరు. మరి మిగిలినటువంటి పూర్తి జాతకం పరిశీలించిన మీదటే వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి చెప్పగలుగుతాము. ఇది కేవలం గోచారం మాత్రమే గమనించగలరు. మరి గోచారం ఎంతవరకు జరుగుతుందంటే ఒక 50% మాత్రమే ఫలాన్ని ఇస్తుంది. అందువల్ల గోచార ప్రకారం కూడా చేసుకున్నట్లయితే మనకి ఆర్థిక ఇబ్బందులు, అలాగే మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా విముక్తి పొంది చక్కగా సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటాము. దైవ చింతన మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి, గమనించగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. హరి ఓం తత్సతు.